కాబట్టి ఈ ధర్మాధర్మం, అందుకే చాలామంది అడుగుతుంటారు, ఇప్పుడంతా మనం ఇంత ఆధునిక కాలంలో ఉన్నాం కదా, ఇంకా మీరు ధర్మం అధర్మం పుణ్యం పాపం ఏమిటి మాటలు మాట్లాడతారు, ఇవన్నీ పాతకాలపు మాటలు కదా అంటారు. ఇవి పాతకాలపు మాటలు కావు, ఇవి ఎప్పటికీ కూడా సత్యమైనటువంటి విషయాలు. ఇప్పుడు కాదు, ఇంకో 100 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న ఆధునికత కంటే ఇంకా 1000 రెట్లు ఆధునికత పెరిగినా కూడా ధర్మం ధర్మమే, అధర్మం అధర్మమే, అది మాత్రం ఎప్పటికీ కూడా మారదు అనేటటువంటి విషయాన్ని మనం చక్కగా తెలుసుకోవాలి. కాబట్టి ఎన్ని సౌకర్యాలున్నా ఏమున్నా కూడా ప్రపంచంలో ఎన్ని మార్పులు వచ్చినా ఏమొచ్చినా కూడా మన పరంపరని మాత్రం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకు అనంటే మనకి విశేషమైనటువంటి శ్రేయస్సుని ప్రసాదించేది. అంటే మనం ఉన్నటువంటి దుఃఖమయమైనటువంటి సంసారంలోంచి మనల్ని సుఖం వైపుకి నడిపించేది ఏది అని అంటే ఈ సౌకర్యాలు ఇవేవి కావు, ప్రపంచంలో ఉండే ఆధునికతలు సౌకర్యాలు కావు. మరి ఏది అనంటే మనం చేసినటువంటి ధర్మం, మనం చేసినటువంటి మంచి పనులు, మనం చేసినటువంటి భగవద్ ఆరాధన, మనం చేసినటువంటి సత్కార్యాలు, ఇవి మన దగ్గర ఉన్నంత వరకు మనం చక్కగా ఉంటాం, సుఖంగా ఉండగలుగుతాం. సుఖంగా ఉండడం, బాగా సుఖంగా ఉండడం అంటే దాని అర్థం ఏమిటి? ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఆయన చక్కగా ఎన్నో దానాలు చేసినటువంటి ఒక ఆయన గురించి, మహాత్ముడి గురించి ఆయన ఇందాక మాట్లాడుతూ ఉల్లేఖించారు. అది నిజంగా సుఖంగా మంచి జీవితం అంటే అటువంటిది. మంచి జీవితం అంటే అటువంటిది అంటే ఏమిటి? ఓ నలుగురికి మంచి చేసేటటువంటి స్థితిలో ఉండడం, ఓ నలుగురికి మంచి మార్గాన్ని చూపించేటటువంటి స్థితిలో ఉండడం, నలుగురి చేత గౌరవింపబడేటటువంటి స్థానంలో ఉండడం, అది అసలైనటువంటి మంచి జీవితం అని అంటే. అది ఊరికే మంచి జీవితం గొప్ప జీవితం అని అంటే ఏమిటి? ఊరికే చుట్టూరా డబ్బులు కట్టలు వేసుకొని దాని మధ్యలో తేలుతూ ఉండడం కాదు. తేలడం అనేది అది కాదు అసలైనటువంటి జీవితం. అదే ఏదో పెద్ద అది అంటే అది కూడా ఉండొచ్చు, కానీ ఇది ఉంటేనే అది. ఇటువంటి స్వభావం, మంచి ధర్మం అనేది మన దగ్గర ఉంటే అప్పుడు అది కూడా బాగానే ఉంటుంది, అది వేరే విషయం. కానీ దాని అన్నిటికంటే కూడా ప్రధానమైనటువంటిది ఏది అని అంటే మనం నలుగురికి మంచి మార్గాన్ని చూపించడం, సాధ్యమైనంత ఇంకొక ఉపకారం చేస్తూ అందరి యొక్క ఆదరాలకి పాత్రులుగా ఉండడం అనేది నిజమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి జీవితం. అందుకే శంకరుడు ఒక మాట అంటారు, కిం జీవితం అనవద్యం అంటారు. అసలైనటువంటి జీవితం ఏమిటి అనంటే అనవద్యం. అనవద్యం అంటే ఏమిటి? ఎక్కడా కూడా ఒక నిందనీయమైనటువంటి విషయం లేకుండా బతకడం. మన మీద ఎక్కడా కూడా ఒక నింద్యమైనటువంటి ఒక విషయం అనేది మన మీద లేకుండా ఉండేట్టుగా జీవించడం, అదే అసలైనటువంటి జీవితం అని శంకరాచార్యుల వారు అంటారు. కాబట్టి ఈ విధంగా అటువంటి ఆ పరంపర, ఈ మార్గాన్నే మన ధర్మం మనకి చూపిస్తూ ఉన్నది. అందుకే ఈ ప్రపంచంలో వేరే ఏది ఎక్కడా కూడా మన ధర్మం మనకి చూపిస్తూ ఉన్నన్ని గొప్ప విషయాల్ని ఎక్కడా కూడా మనం చూడలేం.